సో నిన్న మనం ఏ టాపిక్ అంటే సో ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. గ్రీన్ కలర్ లో పెట్టిన టాపిక్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసాం. పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ లో అలైన్మెంట్, ఇండెంటేషన్, లైన్ స్పేసింగ్. సో ఇందులో కొన్ని టాపిక్స్ నేను డిస్కస్ చేశాను. మిగిలిపోయిన టాపిక్స్ ఏమున్నాయో ఒక్కసారి నేను డిస్కస్ చేస్తాను. సో లేదంటే ఒకసారి బ్రీఫ్ గా రిపీట్ చేస్తానండి. చూడండి, అలైన్మెంట్ అంటే మెయిన్ గా చూడండి, నేను నిన్న డాక్యుమెంట్ ఇక్కడ ఉంది, అదే ఓపెన్ చేస్తాను. ఇక్కడ వీడియో ప్రొవైడ్స్ మన ర్యాండమ్ టెక్స్ట్ తో చేసింది. సో మెయిన్ గా అలైన్మెంట్ అంటే ఇక్కడ కనిపించే లెఫ్ట్, సెంటర్, రైట్, జస్టిఫై ఇవ్వండి. సో మీరు ఒక పేరాగ్రాఫ్ ని ఎలా అలైన్ చేసుకుంటారు అనేది మీరు చేసే డిజైన్ మీద ఎక్కువ వరకు మనకి మంచి కనబడాలనుకుంటే జస్టిఫై చేసుకుంటాం. లేదు కొన్నిసార్లు లెఫ్ట్ కూడా చేస్తుంటాం అవసరాన్ని బట్టి. సెంటర్ అంటే ఏదైనా ఇన్విటేషన్ తయారు చేస్తున్నారు అనుకోండి, అటువంటి వాటిలో ఎక్కువగా సెంటర్ అలైన్మెంట్ చేస్తుంటాం. రైట్ సైడ్ ఎప్పుడైనా అవసరమైనప్పుడు మీకు అది కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. మామూలుగా లెటర్స్ టైప్ చేసినప్పుడు మాత్రం జస్టిఫై చేస్తే బాగుంటుంది. సో ఇలా కాకుండా మీకు ఇంకా కొన్ని అలైన్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అవేంటంటే మీరు ఒక టేబుల్ ఫార్మాట్ చేస్తున్నారు అనుకోండి, అందులో ఇప్పుడు చూడండి మనకి ఇందులో 4 ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. టేబుల్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒక టేబుల్ ఇక్కడ పెట్టాను అనుకోండి, టేబుల్ ఇన్సెట్లోకి వెళ్ళి టేబుల్ అని టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను దీని రో హైట్ పెంచుతున్నాను. పెంచి నేను జనవరి అని టైప్ చేశాను అనుకోండి, ఇలా వస్తుంది. ఫిబ్రవరి, మార్చి. సో ఇలా వచ్చింది. సో ఇందులో మీరు గమనించండి, ఈ టేబుల్ డిజైన్ లోకి వెళ్తే అంటే మామూలుగా బయట ఉన్నప్పుడు మీకు ఆ టేబుల్ ఆప్షన్స్ కనబడవు. మీరు ఒకసారి క్లిక్ చేస్తే టేబుల్లో దగ్గర లేఅవుట్ అని వస్తాయి. ఇందులో మొత్తం 9 అలైన్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి అలైన్ టాప్ లెఫ్ట్. ఇది ఆల్రెడీ అలైన్ టాప్ లెఫ్ట్ లో ఉంది. సెంటర్ చేస్తే ఇలా అవుతుంది. రైట్ చేస్తే ఇవన్నీ కూడా టాప్ లో సెంటర్, టాప్ లో రైట్. సో అదే విధంగా మిడిల్ కావాలంటే కూడా చేసుకోవచ్చు. అలైన్ సెంటర్ లెఫ్ట్, అలైన్ సెంటర్, ఇది లెఫ్ట్ అలైన్ సెంటర్. దీనికి పేరేం పెట్టారు చూడండి, అది జస్ట్ మిడిల్ అంతే. ఇది అలైన్ సెంటర్ రైట్. ఓకే. సో అదే విధంగా బాటమ్ లో కూడా చేసుకోవచ్చు. మొత్తం 9 రకాల అలైన్మెంట్స్ ఇందులో టేబుల్లో ఉంటాయి. జనరల్ గా మీరు టేబుల్ చేసేటప్పుడు మీకు ఎక్కువ వరకు మనం వాడేది ఈ సెంటర్ వాడుతుంటాం, లేదంటే లెఫ్ట్ వాడుతుంటాం. రైట్ సైడ్ ఎక్కువ వాడం, బట్ నెంబర్స్ వచ్చినప్పుడు మనం వాడుకోవచ్చు. బాటమ్ అనేది అసలు ఎక్కువగా వాడం. ఓకే, బట్ మీకు ఎప్పుడన్నా రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే మీరు వాడుకోండి. అయితే ఇలా చేసాం. నేను ఇప్పుడు మళ్ళీ నార్మల్ పెట్టేస్తాను. ఇలా పెట్టినప్పుడు నాకు ఇంత ఎక్కువగా తేడా తెలియదు. జస్ట్ ఈ మిడిల్ది మాత్రమే మనకు బాగా యూజ్ అవుతుంది. ఇది సెంటర్, లెఫ్ట్, రైట్ అనేది మాత్రం బాగా యూజ్ అవుతుంది. రో హైట్ తక్కువగా ఉంటుంది. రో హైట్ ఎక్కువ ఉంటే మాత్రమే మీకు ఈ థింగ్స్ అనేది బాగా యూజ్ అవుతాయి. అది గమనించండి. ఓకే, నెక్స్ట్ మనకి అలైన్మెంట్ గురించి ఇవ్వండి. మళ్ళీ మిగిలిపోయిన ఏమైనా ప్రాక్టికల్ థింగ్స్ ఉంటే మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇండెంటేషన్. ఇండెంటేషన్ అంటే ఏంటంటే, ఇండెంటేషన్ ఆల్మోస్ట్ నిన్న కొంచెం కవర్ చేశాను, ఈరోజు మళ్ళీ చెప్తాను. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇలా క్లిక్ చేసిన తర్వాత నేను చెప్పాను కదా, మీరు ఒక పారాగ్రాఫ్ స్టార్టింగ్ లో కొంచెం స్పేస్ వదలాలి అనుకుంటే ఈ పైన ఇది ఉంది కదండి, దీన్ని ఇలా క్లిక్ చేస్తే ఇలా మూవ్ చేశారంటే స్టార్టింగ్ లో ఇలా వస్తుంది. అలా కాకుండా మొత్తం స్పేస్ రావాలి అనుకుంటే 2 కలిపి, అంటే మొత్తం సెట్ కలిపి ఇలా జరపండి. అదే విధంగా రైట్ సైడ్ కూడా కావాలనుకుంటే స్పేస్ ఇటు జరపండి. ఇలా జరిపినప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్టిఫై చేసుకోండి, బెటర్గా ఉంటుంది. చూడండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్పేసింగ్ వచ్చింది. సో ఇలా చేసుకోవచ్చు. ఏంటండి, ఏమైనా మాట్లాడారా? సార్ సారీ సార్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. సౌండ్ తక్కువ ఉంది, నాకేం ఓకే ఓకే సరే. ఓకే, సో ఇక్కడ అయిపోయింది. దీని తర్వాత ఈ కింద చూడండి, ఇప్పుడు మనం ఇలా అంటున్నాం కదా, ఇలా తెచ్చుకున్న తర్వాత కొన్నిసార్లు మనం దీన్ని పైకి తీసుకెళ్తాం. ఇలా ఎప్పుడు చెయ్యం, కానీ ఎప్పుడు చేస్తామంటే నెంబరింగ్ కానీ బుల్లెట్స్ కానీ ఇచ్చినప్పుడు ఇది చేస్తాం. సో ఇప్పుడు ఇలా చేసి నేను బుల్లెట్స్ ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది, ఇలా మనకి బుల్లెటింగ్ లో ఇలా వస్తుంది అన్నట్టు. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, నేను మళ్ళీ ఇది జరుపుతాను. సో బుల్లెట్ ఇచ్చినప్పుడు ఏమైంది,
ఆ బుల్లెట్ అనేది ఇక్కడ ఈ స్టార్టింగ్ పాయింట్ అనేది బుల్లెట్ కోసం యూజ్ అవుతుంది, తర్వాత మళ్ళీ మనకి ఇలా వస్తుంది అన్నట్టు. సో బుల్లెట్ ఇచ్చినప్పుడు తప్ప మిగతా టైంలో అది ఎక్కువగా వాడను, ఇంకా కంట్రోల్ జీ కొడుతున్నాను. సో ఇలా, సో కాబట్టి మీరు దాని గురించి ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఆ, మళ్ళీ మామూలుగా బుల్లెట్స్ రిలేటెడ్ మాత్రం చేసుకోండి. బుల్లెట్స్ పెట్టినప్పుడు మీకు ఈ స్పేసింగ్ తగ్గించాలి పెంచాలి అనుకుంటే మాత్రం మీరు ఇలా రెండు పట్టుకొని ఇలా మూవ్ చేసుకోండి. ఇలా మూవ్ చేసుకొని మీరు మోడిఫికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. సార్ ఆ రెండు సేమ్ అనే సార్ కింద యారోను కింది స్క్వేర్ రెండు సేమ్ సేమ్ సార్. అంటే ఇది పట్టుకొని లాగారు అనుకోండి, దానికి రిలేటెడ్ ఇది ఉంటుంది కదా, ఇది కూడా మూవ్ అవుతుంది అంటే ఒక గ్రూప్ లాగా మూవ్ అవుతుంది. కానీ ఓకే. కింది group స్క్వేర్ సార్. కింది స్క్వేర్ వచ్చేసి యాక్చువల్గా అది చూడండి, అది అది యాక్చువల్గా జాయింట్ ఉంటుంది, ఇందులో మీకు డివైడ్ కావట్లేదు చూడండి. సో కింది అది మొత్తం సెట్ అలా ఉంటుంది అది అంతే. అయితే మీకు విడిగా మాత్రం పైది అంటే ఇప్పుడు ఇలా వచ్చింది, విడిగా కొంచెం ఎక్స్ట్రా స్పేస్ బుల్లెట్ ఇటువైపు తీసుకెళ్ళాలంటే ఒకసారి తెచ్చిన తర్వాత దీన్ని విడిగా పట్టుకొని మూవ్ చేసుకోవచ్చు. అర్థమైందండి. ఓకే. హోల్ సెట్ గా మూవ్ అవుతుంది, హోల్ సెట్ గా మూవ్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని ఇలా మోడిఫికేషన్ చేసుకోవడానికి మనకు యూజ్ అవుతుంది అన్నట్టుగా. మాకు ఎక్కువ ఇదే యూజ్ అవుతుంది సార్, మొత్తం బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి సార్ మాకు. అదే అదే ఓకే అండి. సో అయితే ఇక్కడ మనం రూలర్ ద్వారా నేర్చుకుందాం. మనం నెంబర్ స్పెసిఫిక్ వాల్యూ ఇవ్వడం ద్వారా ఎలా చేయొచ్చు అది కూడా నేర్చుకుందాం. చూడండి, మీరు ఈ పారాగ్రాఫ్ అబ్జర్వ్ చేసినట్లయితే అవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే పారాగ్రాఫ్ లో ఉంటాయి. సో పారాగ్రాఫ్ లోకి వెళ్ళిపోతే లెఫ్ట్, ఓకే, లెఫ్ట్ నేను ఒక 0.5 ఇచ్చాను అనుకోండి, ఓకే అన్నాడు, ఏమైంది, నేను ఇందాక ఇది మొత్తం రెండు కలిపి మూవ్ చేస్తే ఎలా వచ్చిందో అలా వచ్చింది, అంటే హాఫ్ ఇంచ్ వచ్చింది అలా అలా. సో అదే విధంగా పారాగ్రాఫ్ లో రైట్ సైడ్ ఇక్కడ కూడా 5 ఇస్తున్నాను, అంటే మీరు కంపల్సరీ జస్టిఫై చేస్తున్నాను, కంపల్సరీ ఇలా డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు స్పెసిఫికేషన్స్ ఎవరైనా మెన్షన్ చేస్తే ఎంత లెఫ్ట్ రైట్ ఎంత స్పేస్ మార్జిన్ తర్వాత ఎంత స్పేస్ ఉండాలంటే మీరు ఈ వాల్యూ అనేది ఇవ్వాలి. లేదు మాన్యువల్గా చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఇలా చేంజెస్ చేసుకోవచ్చు. సో అదే విధంగా నెంబరింగ్ ప్రకారం ఈ ఫస్ట్ లైన్ ఇండెంట్ ఎలా ఇవ్వాలంటే చూద్దాం. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. సో ఇంతకుముందు ఎగ్జాంపుల్లో మీకు నేను ఎలా చెప్పాను, ఇలా కాదు, ఇలా ఇలా చెప్పాను కదా. ఓకే, సో ఓన్లీ ఫస్ట్ లైన్కి కొంచెం స్పేస్ రావడం. అయితే ఇది సిస్టంలో అంటే ఒక నెంబరింగ్ వాల్యూ ద్వారా ఎలా ఇవ్వచ్చు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ లైన్ అని పెట్టుకోండి, ఫస్ట్ లైన్ 0.5 పెట్టుకొని ఓకే అనండి, అలా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనం జరిపిందే అక్కడ వాల్యూ ద్వారా ఇచ్చుకుంటాం అన్నట్టు. అయితే ఇంకొకటి విషయం గమనించండి, పెట్టి ఓకే అంతే, ఇది మామూలుగా ఇలా పెట్టండి సరిపోతుంది. అయితే బుల్లెటింగ్ ఇచ్చినప్పుడు అది ఎలా మారుతుంది అనేది మీరు గమనించండి. నేను బుల్లెట్స్ ఇస్తున్నాను, దీనికి అబ్జర్వ్ చేయండి. పారాగ్రాఫ్కి వెళ్తున్నాను, ఇక్కడ ఏమైంది చూడండి, హ్యాంగింగ్ వచ్చింది చూడ. బుల్లెట్స్ ఇచ్చినప్పుడు బుల్లెట్స్ కానీ నెంబరింగ్ కానీ ఇచ్చినప్పుడు ఫస్ట్ లైన్ అనేది రాదు, హ్యాంగింగ్ వస్తుంది, అంటే పైన ఇది వేలాడుతున్నట్టుగా వస్తుంది కాబట్టి ఉంటుంది కాబట్టి దానికి హ్యాంగింగ్ అని పేరు పెట్టుంటారు. సో హ్యాంగింగ్ అనే స్టైల్ అనేది అప్లై అవుతుంది. సో అది మీరు గమనించండి. హ్యాంగింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి 0.25 ఇక్కడ ఉంది, లెఫ్ట్ అంటే ఈ హ్యాంగింగ్ ఇది స్టార్ట్ అయ్యే ముందు లెఫ్ట్ ఇంకెంత ఉండాలి, ఇది ఉంది. సో ఇప్పుడు నేను ఇది 0 పెట్టాను అనుకోండి, హ్యాంగింగ్ కంటే ముందు 0 పెట్టాను అనుకోండి, ఏమవుతుంది చూడండి, ఇది ఇది జరుగుతుందా అబ్జర్వ్ చేయండి, ఓకే అంటున్నాను చూడండి అలా. సో అలా మీకు ఎప్పుడన్నా అంటే బై డిఫాల్ట్ మీరు బుల్లెట్స్ అప్లై చేసినప్పుడు లెఫ్ట్ సమ్ వాల్యూ అప్లై అయిపోయి తర్వాత హ్యాంగింగ్ వాల్యూ వచ్చి దాని తర్వాత పారాగ్రాఫ్ అనేది అలా కంటిన్యూ అవుతుంటుంది, అది గమనించండి. సో ఇంకా కొన్ని సెట్టింగ్స్ ఏంటంటే ట్యాబ్ సెట్టింగ్స్ గురించి చూద్దాం మనం ఇప్పుడు. సార్ ఒక స్మాల్ డౌట్ సార్. చెప్పండి. ఆ బుల్లెట్ కి ఆ వర్డ్ కి ఇంకా డిస్టెన్స్ తక్కువ కావాలంటే ఎలా సార్ అది? ఓన్లీ వన్ స్పేస్ ఇవ్వాలనుకుంటున్నాను. చెప్తాను చూడండి, ఇలా పెట్టుకుంటారు కదా మీరు, ఇది ఉంది కదండి ఈ పై దాన్ని దీని దగ్గర తీసుకొని రండి. ఓకే, దగ్గర తీసుకొని వచ్చి ఈ కింది దాన్ని పట్టుకొని ఇలా కింద బేస్ ఉంటుంది కదా, దీన్ని లెఫ్ట్ ఇండియన్ పట్టుకొని ఇటు మూవ్ చేయండి అలా. రైట్ సార్. ఓకే ఇలా ఓకే, చేసి ఇదే కావాలి. ఓకే. వన్ ఆఫ్ ద మెథడ్. ఒక మెథడ్ వచ్చేసి నేను అండూ చేసి చెప్తాను. అండూ చేశాను, పారాగ్రాఫ్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ హ్యాంగింగ్ ఉంది కదండి 0.25 ఉంది,
సో ఇక్కడ కూడా జీరో పెడితే ఏంటంటే దీని బుల్లెట్ కంటే ముందు జీరో అనేది స్పేసింగ్ అనేది ఉండదు. సో ఇక్కడ 0.25 ప్లేస్లో మీరు 0.1 కానీ ఇచ్చి ట్రై చేయండి, ఏమవుతుందో అక్కడ అబ్జర్వ్ చేయండి. అంతే, చూడండి చాలా తగ్గిపోయింది. సో అలా వస్తుంది. టూ మెథడ్స్లో మనం ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు ట్యాబ్ సెట్టింగ్స్ గురించి చూద్దామండి. ట్యాబ్స్ అంటే ఏంటంటే మీరు ఏదైనా టేబుల్ కాకుండా టెక్స్ట్ ట్యాబులర్ ఫార్మాట్లో టైప్ చేయాలి అనుకుంటే మీకు ఇది యూజ్ అవుతుంది. ఓకే, సో దానికోసం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ ఇంటర్నెట్లో వెళ్ళిపోయి ఒక టేబుల్ అని కొట్టారనుకోండి, సార్ మాకేం కనిపించట్లేదు సార్. వస్తుంది చెప్తానండి. నేను వేరే స్క్రీన్లో పెట్టాను, చూడండి. ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేయండి, ఇక్కడ టేబుల్ లేదు. ఓకే, జస్ట్ ఏమంటే జస్ట్ ఒక డేటా అనేది ఉంది, టేబుల్ లాగా ఏం లేదు, టేబుల్ ఏం క్రియేట్ చేయలేదు, జస్ట్ ట్యాబ్ లాగా ఉంది అన్నట్టు. సో ఇలా నేను ఒక 5 కాలమ్స్ మీకు అది చేసి చూపిస్తాను ఎలాగో. చూడండి, నేను ఇక్కడికి వెళ్తున్నాను, న్యూ డాక్యుమెంట్ కంట్రోల్ అని కొట్టాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఆల్ ట్యాబ్ కొడితే ఇక్కడికి వెళ్తుంటాను. ఫస్ట్ వచ్చేసి సరే సీరియల్ నెంబర్ అని పెడతాను నేను. సీరియల్ నెంబర్ ట్యాబ్ కొడుతున్నాను, ట్యాబ్ కొట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి స్టైల్, అదేదో లాంగ్వేజ్ హౌజెస్ అంట. ఓకే, స్టైల్. ఓకే, తర్వాత వచ్చేసి స్క్వేర్ ఫీట్ అనేది. ఓకే, సో తర్వాత వచ్చేసి బెడ్రూమ్స్, అంటే అది హౌసింగ్ రిలేటెడ్ బెడ్రూమ్స్. ఓకే, బాత్స్. సార్ మీరు ట్యాబ్ అనే కీని ప్రెస్ చేస్తున్నారు సార్? అవునండి, టైప్ చేసిన తర్వాత ట్యాబ్ కి ప్రెస్ చేస్తున్నాను. ఒక 5 rows డేటా ఫిల్ చేశాక మీకు అది సెట్టింగ్ ఎలా ఉంటుంది అది అర్థమవుతుంది. చూడండి, ఇలా నేను అక్కడ ఉన్నది ర్యాండమ్ గా టైప్ చేస్తున్నాను, ట్యాబ్ కొడుతున్నాను. అంటే తర్వాత మీరు సెట్టింగ్ చేసుకోవాలి. అది నేను ఒక్కొక్క ట్యాబే కొడుతున్నాను. చూడండి, ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఇక్కడ ఏమైంది, యాక్చువల్గా స్క్వేర్ ఫీట్ దగ్గర బాగానే వచ్చింది, 2 అనేది ఇక్కడ రావాలి, నాకు ఇక్కడ వచ్చింది. ఎందుకంటే బై డిఫాల్ట్ ట్యాబ్ వాల్యూ వచ్చేసి ఉంది. సో దాని తర్వాత యాక్చువల్గా ఈ బెడ్రూమ్స్ అనేది ఇక్కడ ఉండాల్సింది. ఈ టెక్స్ట్ పెద్దగా ఉండడం వల్ల నెక్స్ట్ ట్యాబ్కి వెళ్ళిపోయింది. అయితే ఇటువంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బై డిఫాల్ట్గా ఉన్న ట్యాబ్ను మనం యాక్టివేట్ చేయాలంటే జస్ట్ క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే వస్తుంది. అయితే ఒకసారి క్లిక్ చేస్తే ఫస్ట్ ట్యాబ్ వస్తుంది. ఆ ఫస్ట్ ట్యాబ్ అనేది స్టైల్ రిలేటెడ్ కాబట్టి మనం ఎంత దూరం కావాలో అంత దూరం ఇలా పెట్టుకుంటాం. నెక్స్ట్ టైం క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇది వచ్చేసి సెకండ్ ట్యాబ్ ఇది. థర్డ్ టైం క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో మళ్ళీ డిస్టెన్స్ మనకి ఎక్కువ తక్కువ కావాలంటే చేసుకుంటాం. మళ్ళీ ఫోర్త్ టైం క్లిక్ చేస్తే ఫోర్త్ ట్యాబ్ అలా వస్తుంది. సో ఇలా చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ బాత్స్, అది 1 ఉంది. తర్వాత అర్థం కాలేదండి, ఏమైనా మాట్లాడుతున్నారా? రూలర్ మీదండి. సో ఇప్పుడు నేను ఏంటండి మళ్ళీ ఒక్కసారి చెప్పరా సార్ ప్లీజ్? చెప్తానండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం 1 2 3 4 5 1 అంటే దీనికి ఏం అవసరం లేదు, స్టార్టింగ్ లో ఏముండదు. 1 సెకండ్ ట్యాబ్, థర్డ్ ట్యాబ్, ఫోర్త్ ట్యాబ్ వరకు అయిపోయింది. ఫిఫ్త్ ట్యాబ్ అనేది బై డిఫాల్ట్ ఇక్కడ ఉంది, కానీ ఇది ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఈ అక్షరాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నెక్స్ట్ ట్యాబ్కి వెళ్ళిపోయింది. సో మనం రెండు ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి, ఈ డిఫాల్ట్గా ఉన్న ట్యాబ్ని యాక్టివేట్ చేయాలంటే ఇక్కడ ఎక్కడైనా క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిపోయి ఇక్కడ ఉండాల్సిన ట్యాబ్ రెండు కలిపి ఒక దగ్గర మనకు లైన్లో వస్తాయి అన్నట్టు. జస్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి, తర్వాత ప్రాక్టీస్ చేస్తే మీకు అది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలా, సో ఇంకొక 2 lines కూడా నేను టైప్ చేస్తాను. తర్వాత అది కొంచెం మాడిఫికేషన్ చేయాలంటే ఎలా చేసుకోవచ్చు అనేది మనం చూద్దాం. స్ప్లిట్, ఓకే. సో ఇలా సరిపోతుంది, ఇంత సరిపోతుంది అండి. లేదంటే నేను దీన్నే కాపీ పేస్ట్ చేస్తాను. సేమ్ మళ్ళీ ఇట్లా టైం సేవ్ అవుతుంది కదా, 3 4 ఇలా పెట్టాను.
సో ఇప్పుడు చూడండి, మీరు ఇలా సెట్ చేశారు, బాగానే ఉంది. ఓకే, ట్యాబ్ సెట్టింగ్ చేశారు, బాగానే ఉంది. ఓకే, బోల్డ్ కావాలంటే బోల్డ్ చేసుకోవచ్చు. కానీ మీకు ఏమైనా అనిపించవచ్చు, నేను టేబుల్లో చేసుకుంటే నాకు ఇది మంచిగా సెంటర్లో అలైన్మెంట్ ఉంటుంది కదా, మరి ఇక్కడ సెంటర్లో రావట్లేదు కదా అని చెప్పి మీకు అనిపించవచ్చు. మరి దీన్ని కూడా సెంటర్ చేసుకోవచ్చు. ఎలా అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే దీన్ని సేవ్ చేస్తున్నాను. సార్ ఇది డైరెక్ట్ ఇమేజ్నే చేయరాదా సార్ ఇది? ఇమేజ్ లో మనం ఎడిట్ చేయలేమండి. కాకపోతే మీ దగ్గర ఏదైనా ఇమేజ్ ఉందనుకోండి, దాన్ని టెక్స్ట్ లాగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలనేది మీకు చెప్పమంటే చెప్తాను. ఓకే సార్. అంటే చాలా పెద్ద టేబుల్ ఉంది అనుకోండి సార్, అది టైపింగ్ చాలా కష్టం అవుతుంది కదా, డైరెక్ట్ ఆ ఇమేజ్నే టేబుల్ లాగా తయారు చేసుకోలేము. చేసుకోవచ్చు అని చెప్తాను. ఈ టాపిక్ అయిపోగానే చెప్తాను, మీకు చాలా బాగా ఓకే. అవుతుంది. అయితే పెద్ద టేబుల్ మరి కష్టంగా ఉంటుందండి. చిన్న టేబుల్, ఒక మీడియం సైజ్ టేబుల్ అనుకోండి, కొంచెం క్లారిటీ బాగుంది అనుకోండి, బాగా వస్తుంది. వెరీ ఓకే. లార్జ్ అయితే మరి ఇది ఎంతవరకు కరెక్ట్ వస్తుంది అనేది మీరు కొంచెం చూసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. నేను చూపిస్తాను ఎంతవరకు వస్తుంది, ఎలా వస్తుంది. ఓకే, ఓకే. సో ఇది నేను కాపీ చేస్తున్నాను అండి. కాపీ చేసి నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనం ఏం చేద్దామంటే, ఈ బెడ్రూమ్స్ అని ఉంది, 2 1 ఇదా ఉంది, కానీ నాకు ఈ 2 అనేది కరెక్ట్గా దీనికి సెంటర్లో రావాలి. అది ఎలా చేయొచ్చు అనేది మనం చూద్దాం. అన్నిటి కాదు, కొన్నిటికి. ఇప్పుడు స్టైల్ ఓకే ఇలానే ఉంచుతాను. బెడ్రూమ్స్ మార్కు నేను 1 నెంబర్ కాబట్టి సెంటర్ పెడతాను. బాక్స్ కూడా 1 పెడతాను. ఇది ఓకే, లెఫ్ట్ పెట్టుకుందాం. ఓకే, సో కొన్నిటికి మీరు సెంటర్ అలైన్మెంట్ ట్యాబ్ కావాలి అంటే ఏం చేయాలంటే, చూడండి, ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేస్తే, ఇక్కడ చూడండి, డబుల్ క్లిక్ చేయండి, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. చూడండి, ఒక ట్యాబ్ ఇది వస్తుంది. సెలెక్ట్ చేసుకొని సెంటర్ పెట్టండి, ఓకే అనండి. సెంటర్ పెడితే ఏమైంది, సెంట్రల్ అలైన్మెంట్ అయిపోయింది కదా. సో సెంట్రల్ అలైన్మెంట్ అయింది కాబట్టి కొంచెం దగ్గర ఇటు వైపు జరిగింది. దీన్ని పట్టుకొని ఇటు సైడ్ లాగండి, అలా. సో మళ్ళీ దీనికి మీకు ఇది కూడా అలా కావాలనుకోండి, ఈ ట్యాబ్ దగ్గర డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ట్యాబ్ డైలాగ్ బాక్స్ వస్తుంది. వచ్చిన తర్వాత సెంటర్ పెట్టి ఓకే అనండి. అయితే నేను అది మొత్తం సెలెక్ట్ చేశాను, అలా కాదు. జస్ట్ మీరు ఇలా ఉండి డబుల్ క్లిక్ చేసేసి సెంటర్ పెట్టండి. లీడర్ ఓకే, చేంజ్ కాలేదా? ఒక్క నిమిషం. ఓన్లీ ఆ స్టైల్ మాత్రం చేంజ్ అయిపోయాయి సార్. ఓకే ఓకే, చెప్తాను. సో యాక్చువల్గా ఇది మాత్రం చేంజ్ అయింది మనకి 1. ఓకే, సో ఒకసారి మళ్ళీ చూద్దాం. ఓకే, సెలెక్ట్ చేశాను. సో ఇది ఫస్ట్ అండి, ఇది సెకండ్ది, థర్డ్ది. ఓకే, సో దీన్ని కరెక్ట్గా 2 టైమ్స్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ వచ్చింది ట్యాబ్ పొజిషన్ వచ్చింది కదా. ఇప్పుడు థర్డ్ది ఇప్పుడు 0.8 ఉంది. ఇక్కడ నేను ఇది ఎన్నోది అనేది ఐడెంటిఫై చేయాలి. ఇది కదా మనం డిస్కస్ చేయాల్సింది. దీన్ని క్లిక్ చేసి సెంటర్ అని ఓకే అనండి. చూడండి, చేంజ్ అయింది. అంటే ఇంతకుముందు సెలెక్ట్ చేయలేదు, అందువల్ల అది కాలేదు. ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం ఇటు మూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా సార్ చిన్న డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు మనకు ఆ సెలెక్ట్ చేసుకున్న దానికి కాలమ్స్ రోమ్స్ అంటే ఒక బాక్సెస్ టైప్ రాదా? మనం ఇన్సెట్ చేసుకుని కాలం రోమ్స్ తీసుకుంటాం కదా. ఓకే ఓకే, చూడండి, బాక్సెస్ టైప్ రావాలంటే మీరు బెటర్ టేబులే క్రియేట్ చేసుకోవచ్చు. కానీ బాక్సెస్ టైప్ కావాలంటే ఓకే, చూడండి, ఇలా క్లిక్ చేస్తారు కదా. క్లిక్ చేసిన తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇక్కడికి వచ్చి మీరు డైరెక్ట్గా బార్డర్స్ ఏమైనా ఉన్నాయి, ఇక్కడ చూడండి, బార్డర్స్ చూడండి, ఆల్ బార్డర్స్ పెట్టుకున్నారనుకోండి, ఇలా వచ్చేస్తుంది మీకు. కానీ ఇక్కడ ఏమైంది, ఇది టేబుల్ కాదు, కానీ హారిజంటల్ లైన్స్ అనేది మనకు వచ్చాయి. సో మీకు వర్టికల్ లైన్స్ కావాలంటే మీరు టేబులే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, అది కంపల్సరీ టేబులే క్రియేట్ చేసుకోవాలి, అలా వస్తుంది. హారిజంటల్ లైన్స్ కోసం అయితే మనం ఇలా మేనేజ్ చేసుకోవచ్చు. అంటే చూడండి, ట్యాబ్ సెట్టింగ్స్తో ఇలా చేశారు. టేబుల్ వద్దు అనుకోండి, దీని కింద మాత్రం ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఓన్లీ బాటమ్ లైన్ ఇచ్చారనుకోండి, ఇక్కడ బాటమ్ లైన్ ఉంటుంది, ఇలా ఇచ్చారనుకోండి, ఒక చిన్న టేబుల్ లాగా మీకు అది లుక్ అనేది వస్తుంది, అలా. ఓకే, ఈ సెంటర్ కన్వర్షన్ మీకు ఐడియా వచ్చిందా? ఓకే, ఇది కూడా నేను కన్వర్ట్ చేసి చూపిస్తాను. ఇది గుర్తుపెట్టుకోండి, ట్యాబ్ 1, ట్యాబ్ 2, ట్యాబ్ 3, ట్యాబ్ 4. ఏ ట్యాబ్నైతే మీరు సెంటర్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఇప్పుడు ఇది సెలెక్షన్ చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ 2 టైమ్స్ క్లిక్ చేస్తే జనరల్గా ఇది వస్తుంది. ట్యాబ్ 4 దగ్గరికి వెళ్ళి సెంటర్ అంటే సెంటర్, రైట్ కావాలంటే రైట్. సో దీనికి కావాలంటే నేను రైట్ పెట్టాను అనుకోండి,
రైట్ సైడ్, ఇవన్నీ కూడా రైట్ సైడ్ వస్తాయి అన్నట్టు. సో అది ఓకే అన్న. ఇక్కడ ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ట్యాబ్ అలైన్మెంట్ రిలేటెడ్. ఇది వచ్చేసి ట్యాబ్ పొజిషన్. ఓకే, ఇది వచ్చేసి డిఫాల్ట్ ట్యాబ్ స్టాప్, అంటే మామూలుగా ఒకసారి ట్యాబ్ కొడితే ఎంత దూరం వెళ్ళాలి అనేది ఇది. ఓకే, సో ఇప్పుడు క్లియర్ ఆల్ అంటే మొత్తం ట్యాబ్ సెట్టింగ్ అంతా కూడా పోతుంది, కానీ మనకు ఉండాలి కాబట్టి నేను క్లియర్ ఆల్ అనట్లేదు. ఇదేంటి అనేది మీకు నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ దగ్గరకు జరిగింది కదా, కొంచెం ఇలా దూరం జరపండి ఇలా. ఓకే, ఆ షేప్ కూడా మారింది కదా సార్, ఇంతకుముందు ఎల్ లాగా ఉండే ఇప్పుడు రివర్స్ టీ లాగా అయిపోయింది కదా సార్. అంటే అది ఏం ఇండికేట్ చేస్తుందంటే ఇది సెంట్రల్ ఎలిమెంట్ ట్యాబ్. మీరు రైట్ ఓకే. ఎలిమెంట్ ట్యాబ్ తీసుకున్నారనుకోండి, సరే ఈ వీటికి నేను స్క్వేర్ ఫీట్ ఉంది కదా, ఇది అమౌంట్ అని ఒకటి పెడతాను, మళ్ళీ లాస్ట్కి చూడండి అమౌంట్ అని పెడతాను, అమౌంట్. ఓకే, సో అమౌంట్ అని పెట్టి ఇక్కడ ఒక ట్యాబ్ కొట్టి రూపీస్ సో ఇలా పెట్టాను అనుకోండి. చూడండి ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకొని కొంచెం మనకి బయటకు వెళ్ళిపోతుంది కదా, మార్జిన్ తగ్గిద్దాం. ఓకే, సో నేను ఇంకా కొన్ని ఈ వాల్యూస్ ఇంకా కొన్ని టైప్ చేస్తాను. ట్యాబ్ కొడుతున్నాను, ఇలా కొడుతున్నాను, ట్యాబ్ కొడుతున్నాను, ఇలా అన్నిటికీ సేమ్ ప్రైస్ ఇచ్చాను. కొన్నిటికి ఏం చేస్తానంటే తక్కువ ప్రైస్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టాను అనుకోండి, ఇలా పెట్టాను అనుకోండి, దీనికి ఎక్కువ ఇలా ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఏముంది, నాకు మొత్తం రైట్ అలైన్మెంట్ కావాలనుకుంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ అమౌంట్ ఇదంతా కూడా 1 ట్యాబ్ ఇచ్చాను. 1 అనేది 0.25, అంటే ఈ ట్యాబ్కి 0.25 ఉంది. ఓకే, ఇక్కడ ట్యాబ్ కొట్టినప్పుడు ఇది సపోజ్ టు బి, అంటే ఇక్కడే రావాల్సింది, కానీ ఈ అక్షరాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ట్యాబ్కి వెళ్ళిపోయింది. సో అది మామూలుగా చేయాలి అనుకుంటే ఇవన్నీ కూడా ఇలా సెలెక్ట్ చేసుకొని సో ఇవన్నీ ఇలా సెలెక్ట్ చేసుకొని ఒకసారి మీరు క్లిక్ చేయండి, జస్ట్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే, అయితే ఇలా వచ్చిన దాన్ని మళ్ళీ నేను రైట్ సైడ్ లా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను చెప్పాను కదా. సో దీన్ని డబుల్ క్లిక్ చేద్దాం. డబుల్ క్లిక్ చేసేసి ఇది లాస్ట్ ట్యాబ్ కాబట్టి లేకపోతే నెంబర్ గుర్తు పెట్టుకున్నా పర్వాలేదు, ఎన్నవ ట్యాబ్ అనేది రైట్ అని పెట్టండి. రైట్ అని పెట్టి ఓకే అని పెట్టండి. ఓకే అని పెడితే ఇలా వస్తుంది. సో మళ్ళీ మీరు ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మొత్తం అన్ని కూడా రైట్ సైడ్ అలా వచ్చేస్తుంది. సో అలా ఎప్పుడైనా మీకు రైట్ సైడ్ అవసరం ఉంటే అది మీరు చేసుకోండి. సో కింద కొన్ని డాట్స్ ఉన్నాయి, అవి ఎలా అని. ఓకే, ఇంకొక మెథడ్ కూడా ఉంటుందండి. మీరు ట్యాబ్ ఇచ్చేటప్పుడు ఇంకొక సందర్భం ఎలా ఉంటుందంటే, మీరు ఒక CV తయారు చేశారు, లెటర్ తయారు చేశారు అనుకోండి. సో నేను ఒక నెక్స్ట్ ఎంటర్ కొడతాను. ఎంటర్ కొట్టి మన ర్యాండమ్ టెక్స్ట్ ఉంది కదా, ఆ ర్యాండమ్ టెక్స్ట్ నేను ఇక్కడ కాపీ చేసుకుంటాను. మీరు ఏదో లెటర్ టైప్ చేశారు, జస్ట్ లెటర్ టైప్ చేశారు అనుకోండి, కింద మీరు సంతకం పెట్టాలి, లేదంటే ఇలా రాయాలి. ఓకే, థ్యాంక్ యూ సిన్సియర్లీ ప్రవీణ్ రాజు అని పెట్టాలి. సో మీరు ఇది ఏం చేయాలనుకుంటున్నారంటే ఇక్కడ కావాలనుకుంటున్నారు, కానీ కొంచెం మూడు కూడా సెంటర్ కావాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాబ్ కొట్టాను, ట్యాబ్ కొట్టాను, ట్యాబ్ కొట్టాను. ఓకే, ఇది సెంటర్ ఉంది, 3 సెంటర్ ఉన్నాయి, బాగానే ఉంది. దీన్ని తీసుకెళ్ళేసి మీరు రైట్ సైడ్ కావాలనుకోండి, ఇలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే సెంటర్ అలైన్మెంట్తో అలా నీట్గా వచ్చేస్తుంది. అయితే ఇది ప్రస్తుతం నేను అవన్నీ కూడా తీసేస్తున్నాను, ట్యాబ్స్ అన్ని కూడా తీసేస్తున్నాను. చూడండి, ట్యాబ్స్ అన్ని కూడా తీసేస్తున్నాను. ఏం ట్యాబ్స్ లేవు, ఇప్పుడు ట్యాబ్ లేవు కాబట్టి ఇలా ఫస్ట్ ట్యాబ్ ఎక్కడైతే ఉందో అక్కడ వచ్చింది. ఇప్పుడు డిఫాల్ట్ ట్యాబ్ ఇక్కడ గమనించండి, ఏముంది, లెఫ్ట్ ట్యాబ్. ఓకే, నేను ఒకసారి ఇలా క్లిక్ చేస్తే లెఫ్ట్ వచ్చింది, కానీ నాకు లెఫ్ట్ కాకుండా సెంటర్ ట్యాబ్ కావాలనుకోండి. ఒకసారి అండూ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ లెఫ్ట్ ట్యాబ్ ఉంది కదా, ఒకసారి ఇలా క్లిక్ చేస్తూ ఉంటే ట్యాబ్ అనేది మారుతూ ఉంటుంది, చూసారా? ఒకసారి లెఫ్ట్, ఒకసారి రైట్, అలా వస్తుంటుంది అన్నట్టు. సో సెంటర్ ట్యాబ్ వచ్చిన తర్వాత, సెంటర్ వచ్చింది కదా, ఎక్కడ కావాలో అక్కడ క్లిక్ చేయండి, అంతే సెంటర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ సైన్ చేశారనుకోండి, థ్యాంక్ యూ సిన్సియర్లీ సైన్ చేశారనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, నీట్గా సెంటర్లో కనిపిస్తుంది. మీరు స్పేసెస్ కొట్టకూడదు, స్పేసెస్ కొడితే అది సెంటర్ అలైన్మెంట్లో రాదు. ఇలా నీట్గా ట్యాబ్ సెట్టింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, సో ట్యాబ్ సెట్టింగ్ సెంటర్ అలైన్మెంట్ చేసుకునే విధానం ఇది. దీని తర్వాత మామూలుగా మీరు కంటెంట్స్ పేజ్ అయినా ప్రిపేర్ చేస్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ లెసన్ 1 తర్వాత ట్యాబ్ కొట్టారు,
పేజ్ నెంబర్ అయితే రాస్తారు. నేను అంతకుముందు క్లాస్లో ఆటోమేటిక్ పేజ్ నెంబర్ ఎలా తెచ్చుకోవాలని చెప్పాను. అలా కాకుండా ఒక 4-5 లెసన్లే ఉన్నాయనుకోండి, దానికి కంటెంట్ పేజ్ అవసరం లేదు అనుకుంటే, మీరు మాన్యువల్గా తయారు చేయాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లెసన్ 2 ఇవన్నీ కూడా పేజ్ నెంబర్స్ అనుకోండి. అది మామూలుగా కంటెంట్స్ అంటే పేజ్ నెంబర్సే ఉంటుంది అంటే కంటెంట్స్. సో లెసన్ 2:30 సో ఇలా ఉన్నాయి. అయితే మీరు ఇలా ట్యాబ్ కొట్టినప్పుడు ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి. ఒక గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ బదులు మీరు ఏమన్నా డాట్స్ లాని ఏమైనా రావాలి అనుకుంటే ఇక్కడ ఒక ట్యాబ్ ఉంది కదా, ఆ ట్యాబ్ వరకు లీడర్ ఎలా ఉండదు, దాన్ని లీడర్ అంటాం. డబుల్ క్లిక్ చేయండి. సో లీడర్ అంటాం, దాన్ని 1 ఉంది. ఓకే, సో ఇక్కడ 2 పెట్టామనుకోండి ఇలా వస్తుంది. అంటే ఒకసారి మనం ఎంటర్ కొడితే ఇక్కడ చూడండి, ఒకసారి ఎంటర్ కొడితే ఆ ట్యాబ్ అనేది అక్కడ వస్తుంది కదా, లెసన్ 4 అంతే. ఇక్కడ వచ్చేసి ట్యాబ్ ఉంది ఆల్రెడీ 62. సో ఇలా, సో అలా మనకి ట్యాబ్ కొట్టినప్పుడు ఒకసారి ట్యాబ్ కొడితే ఒక లైన్ అనేది వస్తుంది అన్నట్టు. అలా లైన్ సెటప్ అనేది మీరు ఇలా చేసుకోవచ్చు. మీకు అది లైన్ నచ్చలేదు అనుకోండి, డబుల్ క్లిక్ చేయండి. ఈ ట్యాబ్ రిలేటెడ్ సెట్టింగ్స్ ఇక్కడ ఉంటాయి, క్లిక్ చేయండి. ఓకే, లైన్ కాకుండా డాష్, ఇది డాట్స్ కాకుండా లైన్స్ కావాలంటే ఇది పెట్టుకోండి. చూడండి ఇలా లైన్స్ వస్తాయి. మళ్ళీ ఇంకా వేరే ఆప్షన్ కూడా ఉన్నాయి అక్కడ, అండర్-స్కోర్ ఇలా. సో ఇలా కూడా మనం అప్పుడప్పుడు యూజ్ చేసుకుంటాం, ఒక సింగిల్ లైన్ లాగా. సో అలా ఎప్పుడైనా మీకు కావాలి అనుకుంటే ఇలా వస్తుంది అన్నట్టు మీరు తయారు చేసుకోవచ్చు. ఒక ట్యాబ్కి ఒక లైన్ అలా వస్తుంది. ఇది చూడండి, 1 ట్యాబ్ 2 ట్యాబ్ 3 ట్యాబ్ ఇలా కొట్టుకుంటూ వెళ్ళాలనుకోండి ఇలా వస్తుంది. అయితే ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసేసి డబుల్ క్లిక్ చేసేసి ప్రతి ఒక్క దానికి ఇలా మనం 2 ఇచ్చామనుకోండి, ఇక్కడ ఓకే అంటున్నాను. అక్కడ మళ్ళీ సెకండ్ దానికి అది పని చేయట్లేదు, బట్ ఇట్స్ ఓకే. మీకు మామూలుగా కంటెంట్స్ పేజ్లో అప్పుడు మాత్రమే మనం ఇది యూజ్ చేస్తుంటాం. ఓకే, సో అప్పుడు మాత్రం మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకే అండి. సో నెక్స్ట్ మనకి ఏమున్నాయి టాపిక్స్, ఒకసారి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం. చిన్న డౌట్, చెప్పండి. ఆ ట్యాబ్స్ యూజ్ చేసినప్పుడు హోల్ డాక్యుమెంట్ కి అప్లికేబుల్ అవుతుంది సార్? మనం ఏదైతే సెలెక్ట్ చేసినామో దాంట్లో సెలెక్టెడ్ పార్ట్ అండి. ఓకే సార్. ఈ లైన్ స్పేసింగ్ గురించి ఆల్రెడీ అంతకుముందు డిస్కస్ చేసి ఉంటాను, ఒక్కసారి రీక్యాప్ లాగా ఇస్తాను. జస్ట్ మీరు సెలెక్ట్ చేసుకొని పోయి ఇక్కడ గమనించండి, ఇది కాదు, ఇక్కడ లైన్ స్పేసింగ్ అనేది ఒకటి ఉంటుంది, ఇక్కడ ఉండాలి. ఓకే, మీరు ఇక్కడ కనిపించలేదు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి లైన్ స్పేసింగ్ అని ఉంది. సింగిల్ పెట్టారనుకోండి సింగిల్ వస్తుంది, 1.5 అయితే 1.5 అంటే 1.5 ఇలా ఉంటుంది. ఓకే, కొంచెం ఎక్కువ కావాలంటే మళ్ళీ సెలెక్ట్ చేసుకొని డబుల్ లైన్. ఎప్పుడైనా కొన్ని మీరు బుక్స్ రాసేటప్పుడు వాళ్ళు డబుల్ లైన్ స్పేసింగ్ అడుగుతారు. సో ఇక్కడ డబుల్ లైన్ పెట్టుకోండి. డబుల్ లైన్ పెట్టుకుంటే మీకు డబుల్ లైన్ కనిపిస్తుంది. అలా కాకుండా నెక్స్ట్ ఇంకా వేరే ఆప్షన్స్ ఉంటాయి. Ctrl+J కొడుతున్నాను, మళ్ళీ పారాగ్రాఫ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఈసారి అట్లీస్ట్ 12 పాయింట్ ఉండాలి అన్నట్టు. అట్లీస్ట్ 12 పాయింట్ అంటే మీరు అది మామూలుగా వాల్యూ పెట్టండి, అంటే ఇంతకు తగ్గకుండా. ఫర్ ఎగ్జాంపుల్ 20 పెట్టాను అనుకోండి. ఓకే, సో అలా వస్తుంది. ఇంకా వేరే వాల్యూస్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఏంటంటే మీరు నెంబర్ పెట్టి మీకు అది చూడడానికి బాగుంటే కనుక పెట్టుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ దగ్గర ఒక 30 ఇచ్చాను అనుకోండి. చెప్పండి శ్రావణి గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు వీడియో ఆఫ్ చేసుకుంటారా? ఓకే, ఎవరండి? ఓకే అండి, లెట్స్ కంటిన్యూ అండి. ఓకే, సో ఇలా ఓకే ఇలా చేద్దాం. పారాగ్రాఫ్కి వెళ్ళిపోదాం. పారాగ్రాఫ్లో మళ్ళీ మీరు అంటే ఈ 3 కూడా ఏంటంటే స్పెసిఫిక్ వాల్యూ మనం ఇస్తే కనుక ఆ వాల్యూ ప్రకారంగా మనకు ఈ స్పేసింగ్ అనేది వస్తుంది. ఓకే, సో అది మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తూ మీకు ఏ సెట్టింగ్ అయితే బాగుంటుందో యూజ్ అవుతుందో అది మీరు వాడుకోండి. కానీ జనరల్గా మనకు పబ్లికేషన్స్ అకాడమిక్ రిలేటెడ్ థింగ్స్ వాడినప్పుడు మీరు ఏం చేస్తారంటే సింగిల్
సింగిల్ కానీ 1.5 కానీ డబుల్ ఇవి మనం వాడుతుంటాం. ఓకే, సో అలా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఓకే అంతే అండి, ఎక్కువ వరకు ఇదే మనం డిస్కస్ చేస్తుంటాం. ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత పేజ్ లేఅవుట్, ఇది ఫస్ట్ లో చెప్పేసాను నేను, సివి చెప్పేటప్పుడు మార్జిన్స్, ఓరియంటేషన్, సైజ్. సో మామూలుగా ఇంకా కొన్ని ఓరియంటేషన్ రిలేటెడ్ కొన్ని అడ్వాన్స్డ్ అంటే కొంచెం టిప్స్ ఉంటాయి, నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బుక్ రాస్తున్నారు, మధ్యలో ఏదో టేబుల్ వచ్చింది, బిగ్ డేటా టేబుల్ వచ్చింది. సో ఇంతకుముందు టేబుల్ని కూడా ఎలా కన్వర్ట్ చేయాలి అడిగారు కదా, అది కూడా ఇప్పుడు చెప్పేస్తాను. చూడండి, మామూలుగా ఇంటర్నెట్లోకి వెళ్ళిపోదాం. ఇంటర్నెట్లోకి వెళ్ళిపోయి ఇలా నేను ఒక గూగుల్లోకి వెళ్ళిపోతున్నాను. గూగుల్లోకి వెళ్ళిపోయి ఒక టేబుల్ అని కొట్టాను అనుకోండి, వర్డ్ టేబుల్ అని కొట్టాను అనుకోండి, ఇలా వస్తుంది. వర్డ్ టేబుల్ అని కొడితే మనకి ఇలా వస్తుంది. ఓకే ఓకే, సో ఇందులో ఏదైనా కొంచెం డేటాబేస్ అనేది తీసుకుందాం ఎగ్జాంపుల్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఇదైనా కానీ కొంచెం క్లియర్గా ఉండాలి, క్లియర్గా ఉంటే బెటర్గా వస్తుంది. ఓకే, ఇది తీసుకుందాం. చూడండి, ఇటువంటి డేటాబేస్ ఉందనుకోండి, మీరు ఏదైనా క్యాలిక్యులేషన్స్ కానీ ఏమైనా చేయాలి అనుకుంటే మళ్ళీ మీరు టైప్ చేయని అవసరం లేకుండా మరి ఎలా తెచ్చుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం. సో ఇది ఉంది, రైట్ క్లిక్ చేసి లేదు సేవ్ ఇమేజ్ అదానండి, క్లియర్ పిక్చర్ వచ్చింత, క్లియర్ పిక్చర్ లాగా ఓపెన్ అయిన తర్వాత ఇది నాకు అది అవసరం లేదు, జస్ట్ నేను ఎక్కడ పెడతానంటే డౌన్లోడ్స్లో పెట్టేస్తాను, టెంపరీ పర్పస్ కదా. డౌన్లోడ్స్లో ఇక్కడ ఉంది 3030 ఉంది. సో ఇది వర్డ్లో కాదండి, మీరు ఎక్సెల్లోకి వెళ్ళాలి. సో ఎక్సెల్లో మీరు ఎవరైతే కొంచెం లేటెస్ట్ వెర్షన్ ఎవరైతే వాడుతున్నారో, లేదంటే మీ ఆఫీస్లో ఆల్రెడీ ఉందనుకోండి, మీకు యూజ్ అవుతుంది. ఎక్కడ అంటే డేటా అని ఉంటుంది, డేటా క్లిక్ చేసిన తర్వాత ఫ్రమ్ పిక్చర్ అని ఉంది, పిక్చర్ ఫ్రమ్ ఫైల్ ఉంది. సో పిక్చర్ ఫ్రమ్ ఫైల్లో మీరు ఆ పిక్చర్ అనేది సెలెక్ట్ చేసుకోండి అంతే. ఎక్కడ డౌన్లోడ్స్లో ఉంది కదా, డౌన్స్లోకి వెళ్ళిపోయి ఈ పిక్చర్ ఇన్సర్ట్ అన్నా అనుకోండి, రైట్ సైడ్ ప్రాసెస్ అవుతుంది, డేటా ఫ్రమ్ పిక్చర్ ప్రాసెస్ అవుతుంది. మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు ఏమైనా చేంజెస్ చేసుకుని ఇక్కడ చేంజెస్ ఉంటే చేసుకున్న తర్వాత ఇన్సర్ట్ అనండి. ఇన్సర్ట్ అంటే ఓకే, ఇన్సర్ట్ ఎనీవే అంటున్నాను. సో ఇలా వచ్చింది. అయితే కొన్ని మార్పులు మీరు అది చూసుకొని ఏమైనా మిస్టేక్స్ లాగా ఉంటే అది మీరు ఎడిటింగ్ చేసుకోవాలి, మొత్తం టైప్ చేసిన దానికంటే బెటర్ కదా. సో ఇలా మనకి ఒక బేసిక్ టెక్స్ట్ అనేది ఎడిటబుల్ టెక్స్ట్, ఇప్పుడు మీరు ఇమేజ్ నుంచి ఇలా కన్వర్ట్ చేసుకోగలిగారు. సో ఇలా చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద బెనిఫిట్ అండి, మనం డేటా పిక్చర్ నుంచి నేను ఇప్పుడు అందులో నాకు ఇలా ఉన్నాయి, ఒక స్కాన్ పేజ్లో మొత్తం 30 rows ఉన్నాయి అనుకోండి, ఆ 30 rows కూడా ఇలా వచ్చేస్తుంది. మీరు మళ్ళీ ఒక 20 నిమిషాలు టైం స్పెండ్ చేసి కొన్నిసార్లు 30 minutes కూడా పట్టచ్చు, టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మీరు ఫీచర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అయితే మీకు మరి కొన్నిసార్లు మనం వర్డ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వర్డ్లో కూడా మీకు కొన్నిసార్లు టెక్స్ట్ అవసరం ఉంటుంది. సో మరి ఇక్కడ కన్వర్షన్ అనేది ఉందా అంటే మరి డైరెక్ట్గా ఇక్కడ లేనట్టుంది. సో ఫ్యూచర్లో ఏమైనా రావచ్చు, యాడ్-ఇన్స్ అవి ఉంటాయి అనుకోండి. ప్రస్తుతం అది మనమైతే అదే అలా కాకుండా వెరీ సింపుల్ ప్రొసీజర్ ఒకటి ఉందండి. ఏంటంటే మీ దగ్గర స్కాన్డ్ ఇమేజ్ ఉందనుకోండి, అది మీ దగ్గర తెలుగులో ఉన్నా పర్వాలేదు, హిందీలో ఉన్నా పర్వాలేదు, ఇంగ్లీష్లో ఉన్నా పర్వాలేదు. ఓకే, తెలుగులో ఉన్నా కూడా రాసిన పేపర్ పెన్ను పెట్టి రాసినా కానీ పర్వాలేదు, అది టెక్స్ట్గా కన్వర్ట్ చేస్తుంది. ఎలా అనేది మనం చూద్దాం. సో స్కాన్డ్ డాక్యుమెంట్ అని కొడుతున్నాను. ఓకే, స్కాన్ డాక్యుమెంట్లో అది ఇమేజ్, దాన్ని ఎడిట్ చేసుకోలేరు. మీ దగ్గర ఉంది, మీరు ఎడిట్ చేసుకోవాలనుకోండి, వర్డ్లో కన్వర్ట్ చేసుకోండి. అది ఎలా అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇమేజ్లోకి వెళ్ళిపోయి అది ఏదన్నా ఒకటి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది చూడండి, ఇంతది మీరు టైప్ చేయాలంటే మీకు టైం ఎంత పడుతుంది, కొంచెం ఎక్కువే పడుతుంది కదా. సో ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అనండి. అన్న తర్వాత జస్ట్ మీకు అంటే మీ దగ్గర ఫోటో ఉంటుంది. సో దాన్నే మీరు సేవ్ చేసుకొని ఫస్ట్ ఇది డౌన్లోడ్స్లో పెడుతున్నాను, స్కాన్డ్ డాక్యుమెంట్ అంటున్నాను. ఇది ఫస్ట్ స్టెప్ అండి. మీరైతే ఏం చేస్తారంటే ఫోటో తీసుకోండి, ఆ ఫోటోని వాట్సాప్లో నుంచి కంప్యూటర్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. లేదంటే కంప్యూటర్లో ఆల్రెడీ స్కాన్డ్ ఇమేజ్ అంటే ఓకే, అది రెడీ పెట్టుకోండి. రెడీ పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే మీరు గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేయండి. సో గూగుల్ డ్రైవ్ ఎలా ఓపెన్ చేస్తారు, drive.google.com అని కొడితే ఇలా వస్తుంది చూడండి, drive.google.com. స్టెప్ 2, ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్కాన్ డాక్యుమెంట్ రెడీ చేసుకోవడం. సెకండ్ స్టెప్ వచ్చేసి drive.google.com.
మీ డ్రైవ్లో చాలా ఫైల్స్ ఉన్నాయనుకోండి, మీరు ఒకసారి ఏదైనా ఫైల్ అప్లోడ్ చేశాక కన్ఫ్యూజ్ అయిపోతారు అది ఏ ఫైల్ అనేది. నా సజెషన్ ఏంటంటే ఒక న్యూ ఫోల్డర్ పెట్టుకోండి, బెటర్. మీరు ఎక్స్పెరిమెంట్ స్కాన్ దానికి ఎక్స్పెరిమెంట్ చేసుకో. న్యూ ఎలా పెట్టుకుంటారు, న్యూ ఫోల్డర్ అంటారు. అన్న తర్వాత ఇక్కడ ఒక న్యూ తర్వాత న్యూ ఫోల్డర్ అని పెట్టండి, అప్లోడ్ కాదు. సో ఇక్కడ టెక్స్ట్ కన్వర్షన్ రిలేటెడ్ ఒక ఫోల్డర్ పెడుతున్నాను. ఇక్కడ టెక్స్ట్ కన్వర్షన్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ అయింది చూసారా. ఆ ఫోల్డర్లో ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయి ఈ ఫోల్డర్లో మీరు ఇప్పుడు ఏదైతే ఇమేజ్ ఉంటుందో ఆ ఇమేజ్ని కన్వర్షన్ చేయాలి. ఇది వర్డ్ రిలేటెడా అంటే వర్డ్ ప్రాసెసింగ్ రిలేటెడ్. మైక్రోసాఫ్ట్ వర్డ్లో మనం యూజ్ అక్కడికి తెచ్చుకోవచ్చు ఎలా అనేది నేను ఆ ప్రాసెస్ చెప్పబోతున్నాను. ఇప్పుడు న్యూ అని ఫైల్ అప్లోడ్ అనండి. మీరు ఏదైతే ఫైల్ మీ దగ్గర ఏదైతే స్కాన్డ్ ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఓపెన్ అనండి. ఓపెన్ అంటే ఏమవుతుంది, గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ అవుతుంది. చూడండి, అప్లోడ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఏంటి, ఒక ఇమేజ్ ఫైల్. మరి మీకేం కావాలి, ఆ ఇమేజ్లో నుంచి టైప్ చేసిన టెక్స్ట్ కావాలి. అంటే మీరు ఏం చేస్తారంటే ఓపెన్ విత్ గూగుల్ డాక్స్ అనండి. ఇప్పుడు ఏమవుతుంది, మ్యాజిక్ చూడండి. ఓకే, సో మనకి ఇమేజ్ ఉంది ఇక్కడ పైన. కంట్రోల్- కొడితే కొంచెం జూమ్ అవుట్ అవుతాం. ఓకే, కొంచెం చాలా పెద్దగా ఉంది వ్యూ అది. ఓకే, కిందికి వెళ్ళండి. కిందికి వెళ్తే చూడండి అదంతా కూడా మనకి టెక్స్ట్ రూపంలో ఇలా వచ్చేసింది చూసారా. నేను ఒకటి కూడా టైప్ చేయలేదు, అదంతా కూడా వచ్చేసింది. సో ఇది కొంచెం పెద్దగా ఉన్నట్టుంది, ఫిట్ అంటున్నాను. కొన్నిసార్లు ఇది సెట్ కాదు సరిగా. ఓకే, నో ప్రాబ్లం. సార్ ఇది జూమ్ ఇన్ చేసి ఇది కంట్రోల్ పట్టుకొని స్క్రాల్ వీల్ని మీరు తిప్పారనుకోండి, మీకు అది చేంజ్ అవుతుంది. ఓకే ఓకే, సో ఇలా మనకి టెక్స్ట్ కన్వర్షన్ అనేది అయిపోయిందండి. సరే, ఇది ఎక్కడ ఉంది, గూగుల్ డాక్స్లో ఉంది. మళ్ళీ మీకు వర్డ్లో కావాలంటే వెరీ సింపుల్. మీరు ఏం చేస్తారంటే ఇలా కాపీ చేసుకొని మీ వర్డ్ డాక్యుమెంట్లో పేస్ట్ చేసుకోండి. లేదు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ అంటే డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. ఇలా కాపీ చేసుకుంటారు, మీ వర్డ్లో ఎడిటబుల్ టెక్స్ట్ లాగా కన్వర్షన్ అయిపోతుంది మీకు. మీరు ఇలా కూడా చేయొచ్చు డైరెక్ట్గా. మీరు ఇక్కడ ఫైల్ ఏదో ఉంటుంది, ఫైల్ ఉందా, ఇక్కడ ఇది ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు పైన టాప్ రైట్ కార్నర్ ఇలా క్లిక్ చేస్తే ఫైల్ ట్యాబ్ మెన్యూ వస్తుంది. ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ మేక్ కాపీ కాకుండా డౌన్లోడ్ అనండి. డౌన్లోడ్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అంటే ఈ ఇమేజ్ ప్లస్ ఈ టెక్స్ట్ అనేది ఒక వర్డ్ డాక్యుమెంట్ కింద డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్స్లో ఉంది. ఇది నేను ఇప్పుడు ఓపెన్ చేశాను అనుకోండి, డైరెక్ట్గా నాకు మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఓపెన్ అవుతుంది. ఇంకా ఈ ఇమేజ్తో పని లేదు, డిలీట్ చేసేసుకొని కింద ఉన్న టెక్స్ట్ మనం ఎడిటింగ్ అనేది చేసుకుంటాం. సో ఇది వచ్చేసి మనకి స్కాన్డ్ డాక్యుమెంట్ నుంచి మైక్రోసాఫ్ట్ వర్డ్కి కన్వర్ట్ చేసుకునే, అంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ అని కాదు, జనరల్గా ఎడిటబుల్ టెక్స్ట్ ఫార్మాట్కి కన్వర్ట్ చేసుకునే విధానం అండి. మళ్ళీ ఆ టెక్స్ట్ని మీరు ఎక్కడ యూజ్ చేసుకుంటారు, వర్డ్లోనా, పవర్ పాయింట్లోనా, వాట్సాప్లోనా అనేది మీ ఇష్టం. జస్ట్ వర్డ్లో అలా కన్వర్ట్ చేసుకోవచ్చు మనం, వర్డ్ లాగా. ఓకే అండి. సో ఇందులో ఇమేజ్ ఉంటుంది ప్లస్ టెక్స్ట్ ఉంటుంది, రెండు ఉంటున్నాయి సార్? రెండు ఉంటాయి. మనం ఇది డిలీట్ చేస్తాం, ఇది అవసరం లేదు మనకి. అదే సార్, అదే బాగుంది సార్. మీ దగ్గర 600 పేజీలు ఉంటే 600 టైప్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుందండి? అదే సార్, అంటే రోజులు పడుతుంది కదా. ఇక్కడ మీకు ఒక కొన్ని నిమిషాల్లో మీకు టైప్ చేసి ఇచ్చేస్తుంది అన్నట్టు. చాలా మంచి ఫీచర్. ఓకే, ఈవెన్ మీరు ఒక బుక్, పీడిఎఫ్ బుక్ లాంటిది ఏదైనా మీరు పెట్టినా కానీ, అంటే అది జేపీజీ లాగా ఉంటే బెటర్. సో దాన్ని స్కాన్డ్ పేజెస్ లాగా కన్వర్ట్ చేసుకొని మీరు, అంటే కొన్ని జంక్ వాల్యూస్ వస్తున్నాయి సార్ మధ్య మధ్యలో ఇలా చేసినప్పుడు. అంటే మేబీ దానికి వర్డ్స్ లో జంక్ వాల్యూస్. అది చూడండి, పిక్చర్ క్వాలిటీ బాగుంది అనుకోండి, అది స్కాన్డ్ ఇమేజ్ మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది. ఎక్కడైనా డాట్ 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 ఏదైనా వచ్చినా అది కొంచెం దానికి అర్థమైన రీతిలో టైప్ చేస్తుంది. అయితే ఒకటి ఏంటంటే, వండర్ఫుల్ థింగ్ ఏంటంటే, మీరు ఒక 4 పేజీల మ్యాటరు తెలుగులో రాశారనుకోండి, తెలుగులో రాసింది గూగుల్ డాక్స్లో అప్లోడ్ చేసి సేమ్ ప్రొసీజర్లో ఓపెన్ విత్ గూగుల్ డాక్స్ అంటే మీరు రాసిన మీ హ్యాండ్ రైటింగ్ అనేది టైప్ చేసిన అక్షరాల్లాగా కన్వర్ట్ చేసేస్తుంది. అలా
కంపల్సరీ అది టైప్ చేసి స్కాన్ ఇమేజ్ అవసరం లేదు. మీరు హ్యాండ్తో రాసినా కానీ తెలుగు అక్షరాలు కానీ హిందీ అక్షరాలు అది టెక్స్ట్ లాగా కన్వర్ట్ చేసేస్తుంది. అది మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. ఓకే అండి, ఓకే ప్రొసీజర్ కాబట్టి నేను మళ్ళీ అది చెప్పట్లేదు. ఓకే ఓకే, అంటే కొంతమందికి కంప్యూటర్లో టైప్ చేయడం అంత కంఫర్టబుల్ ఉండదు. పెద్దవాళ్ళు కంప్యూటర్లో టైప్ చేయడం అంత పెద్ద కంఫర్టబుల్గా ఉండదు. వాళ్ళు రాస్తుంటారు, బాగా రాస్తారు, దానికి టెక్స్ట్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు మనం. సో ఓకే, టేబుల్ నేను ఇంతకుముందు ఏది డిస్కస్ చేస్తున్నాను, ఒక నిమిషం ఇక్కడికి వెళ్ళిపోతాను. టేబుల్ ఓరియంటేషన్ ఏంటంటే మామూలుగా మనము ఇక్కడ ఇప్పుడు ఇది ఉంది. సో మీరు మధ్యలో ఏదైనా పెద్ద టేబుల్ పెట్టారు, టేబుల్ మీకు చాలా కాలమ్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్సెట్లోకి వెళ్ళిపోయి టేబుల్ క్రియేట్ చేశాను, లార్జ్ టేబుల్ లాగా ఏదైనా క్రియేట్ చేశాను. సో ఇందులో సమ్ డేటా పెట్టేస్తాను, అంటే రఫ్గా ఓకే. సో ఇది కొంచెం పెద్ద టేబుల్ అనుకోండి. ఏం అంటే ఫాంట్ సైజ్ పెంచుతాను కొంచెం, లేదంటే ఇంకా కొన్ని కాలమ్స్ పెడతాను. ఇన్సెట్ టేబుల్, ఇన్సెట్ రైట్. అయితే ఇక్కడ నేను ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇన్సెట్ రైట్ అంటే ఇన్ని వస్తాయి. నేను 5 కాలం లేకుంటే 6 కాలం ఇలా సెలెక్ట్ చేసుకొని ఇన్సెట్ రైట్ అంటే నాకు అన్ని ఎక్స్ట్రా కాలమ్స్ వస్తాయి. సో అలా. సో ఇప్పుడు చూడండి, ఇది కాంప్లికేటెడ్ టేబుల్, ఇక్కడ డేటా బేస్ ఎక్కువ ఉందనుకోండి. మీరు ఇటువంటివి ల్యాండ్స్కేప్లో పెడితే కొంచెం బెటర్గా కనిపిస్తుంది. సో ఇటువంటి సందర్భంలో మీరు పర్టికులర్గా ఇందులో మ్యాటర్ అంతా కూడా టైప్ చేస్తారు. ఎంత మ్యాటర్ టైప్ చేస్తే మళ్ళీ అది అసలు మీకు కనబడదు సరిగా, అక్షరాలు పట్టవు కదా, అందులో వర్డ్స్ పట్టవు కదా, బ్రేక్ అయినట్టుగా ఉంటుంది. అటువంటి సందర్భంలో ఆ పర్టికులర్ టేబుల్ని మాత్రమే మీరు ల్యాండ్స్కేప్ పేజ్లో పెట్టాలి. మిగతా అదంతా కూడా మీకు పోర్ట్రైట్ పేజ్లో ఉండాలనుకుంటే మీరు పర్టికులర్గా అది సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఎంతవరకు కావాలో అంతవరకు ఇలా సెలెక్ట్ చేసుకొని, అంటే నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ఇక్కడ చూడండి, ఓరియంటేషన్. మామూలుగా ఓరియంటేషన్ చేంజ్ చేయడం అందరికీ తెలుసు. ఇక్కడికి వెళ్ళి ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్ పెడితే మొత్తం అంత డాక్యుమెంట్ అంతా కూడా చేంజ్ అవుతుంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే పేజ్ సెటప్లోకి వెళ్ళిపోయి ఇక్కడ లేఅవుట్లోకి వెళ్ళిపోతే లేఅవుట్లోన ఇక్కడ ఓరియంటేషన్ ఉంటుంది, చూద్దాం. ఇది పెట్టేసుకొని ఇక్కడ ఉంది చూడండి, అప్లై టు అని చెప్పి హోల్ డాక్యుమెంట్ కాకుండా సెలెక్టెడ్ టెక్స్ట్ పెట్టుకున్నారనుకోండి. పర్టికులర్గా మీరు ఏదైతే సెలెక్ట్ చేశారో అంటే అది సెలెక్టెడ్ టెక్స్ట్ అంటే అది మీకు టేబుల్ అయినా కావచ్చు, టెక్స్ట్ అయినా కావచ్చు, ఏదైనా కానీ ఒక ల్యాండ్స్కేప్ ఓరియంటేషన్ లాగా అయిపోతుంది. దాని తర్వాత వచ్చేదంతా కూడా మళ్ళీ పోర్ట్రైట్ ఉంటుంది, అంటే సెలెక్టెడ్ ఏరియా మాత్రమే అఫెక్ట్ అవుతుంది. ఓకే, సో అది మీరు గమనించండి. సార్ ఇది మాక్సిమం ఎంత సైజ్ పెట్టించారు ఇది ఏంటండి? సో ఫీల్డ్స్ ఒక 255 ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి, ఇలాగా ఎంత మీరు ఒక 60 పేజీల మ్యాటర్ సెలెక్ట్ చేసుకున్నా కానీ సెలెక్టెడ్ టెక్స్ట్ ల్యాండ్స్కేప్ ఓరియంటేషన్ అంటే వచ్చేస్తుంది, కన్వర్ట్ అయిపోతుంది. కాదు సార్, కాలమ్స్ మాక్సిమం ఎన్ని ఇవ్వచ్చు అంటున్నాను. యాక్చువల్గా అట్లా ఇది వర్డ్లో చూడండి, వర్డ్ మనం ఎక్కువ వరకు ప్రింట్ పర్పస్ వాడతామండి. మరి మీరు ఎక్కువ పెడితే అది ఇక్కడ చదవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఎక్సెల్ అనుకొని స్ప్రెడ్ షీట్ అంటే అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మీరు పీడిఎఫ్ లాగా చేసుకొని ఇట్లా పక్కకు స్క్రాల్ చేసుకొని రైట్ సైడ్ చూసుకోవచ్చు. ఇది వర్డ్ ఎక్కువ వరకు మనకు ప్రింటబుల్ కాబట్టి ఎక్కువ కాలమ్స్ పెట్టకండి. అవసరమైన కాలమ్స్ మినిమం ఒక 15 to 20 కాలమ్స్ పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ అందులో డేటా వస్తుంది, డేటా వచ్చినప్పుడు సరిపోదు కదా. అలా లార్జ్ డేటాబేస్కి వర్డ్ పనికిరాదండి, ఎక్సెల్లోనే చేసుకోవాలి. ఓకే, అంటే మీరు డాక్యుమెంట్ ఫార్మాట్ చేసేటప్పుడు మీరు అందులో బుక్లో పబ్లిష్ చేసేటప్పుడు లార్జ్ డేటాబేస్తో అంటే కొంచెం ఎక్కువ కాలమ్స్ ఉన్నది ఏదైనా వస్తే అది కనుక మీరు ల్యాండ్స్కేప్లో పెట్టి డిస్ప్లే చేయండి. అప్పుడు చూడడానికి కొంచెం క్లియర్గా అర్థమవుతుంది ఇన్ఫర్మేషన్ అనేది. మళ్ళీ నెక్స్ట్ పేజ్కి వెళ్ళినప్పుడు పోర్ట్రైట్లో ఉంటుంది. ఓకే. సో అప్లయింగ్ స్టైల్స్ అండ్ థీమ్స్, ఇది కొంచెం న్యూ టాపిక్ అండి. దీని గురించి అప్లయింగ్ స్టైల్స్. సో స్టైల్స్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, దాని గురించి స్పెసిఫిక్గా రేపు చెప్తాను నేను. స్టైల్స్ ఉంటాయి, ఇక్కడ థీమ్స్ కూడా ఉంటాయి. డిజైన్లోకి వెళ్తే ఇవన్నీ కూడా స్టైల్స్ అండ్ థీమ్స్. సో దీని గురించి మనం రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దామండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అవి డిస్కస్ చేశాక. ఇప్పుడు ఏం డౌట్స్ లేవనుకోండి, ఈ టాపిక్ ఇప్పుడే స్టార్ట్ చేస్తాను. డౌట్స్ ఉంటే డౌట్స్ క్లియర్ చేస్తాను.
ఎవరైనా మాట్లాడాలనుకుంటే డౌట్స్ రిలేటెడ్ హ్యాండ్ రైజ్ చేయండి, నేను పిలుస్తాను. చెప్పండి. సార్ స్కాన్ డాక్యుమెంటేషన్ చెప్పారు కదా, అదొకసారి మళ్ళీ చెప్పరా? స్కాన్ డాక్యుమెంట్ అని కాదు, ఫోటో తీసుకున్నా పర్వాలేదు. అంటే అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అది ఒక ఇమేజ్ ఫార్మాట్ లో ఉంటుంది. అందులో మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, సో దాన్ని మీరు ఎడిటబుల్ టెక్స్ట్ లాగా ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అనేది నేను చెప్పాను. సో ఇంతకుముందు నేను చెప్తూ వచ్చాను కదా, సో ఈసారి నేను ఇంకొక ఎగ్జాంపుల్తో నేను చెప్తాను. చూడండి, ఇక్కడ తెలుగు హ్యాండ్ రిటన్ పేజ్, హ్యాండ్ రిటన్ పేజ్, హ్యాండ్ రిటన్ టెక్స్ట్ అని పెడతాను. సో ఇలా నాకు కొన్ని, అంటే మీరు రాసుకున్నారు అనుకోండి ఏదైనా, ఓకే, సో ఇది ఉందండి, ఇదేదో కీర్తన లాగా ఉంది. సో ఇటువంటి రాస్తుంటారు కదా, సో చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్తాం దీన్ని. అంటే అది ఫుల్ పేజ్ అయినా పర్లేదు. చూడండి, నీట్గా రాశారు. ఓపెన్ లింక్ న్యూ ట్యాబ్ అని, అంటే డైరెక్ట్గా నేను సేవ్ చేసుకోవచ్చు. అంటే మీ దగ్గర ఒక ఫోటో ఉంది, నా దగ్గర ఫోటో లేదు కాబట్టి నేను ఇమేజ్ అంటున్నాను. సేవ్ ఇమేజ్ యాజ్, ఇక్కడ డౌన్లోడ్స్లో పెట్టుకుంటున్నాను. తర్వాత దీన్ని నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేయాలి. గూగుల్ డ్రైవ్ ఎలా ఓపెన్ చేస్తారు? మామూలుగా బ్రౌజర్లోకి వెళ్ళిపోయి drive.google.com drive.google.com కొట్టి అంతే ఎంటర్ కొట్టండి. మీరు సైన్ ఇన్ అయిన జీమెయిల్ అకౌంట్తో ఉన్న గూగుల్ డ్రైవ్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ఇంపార్టెంట్ టిప్ ఏం చెప్పానంటే, మీరు అది స్కాన్ డాక్యుమెంట్, మీ దగ్గర ఫైల్స్ ఎక్కువ లేవనుకోండి, మీరు డైరెక్ట్గా డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోండి, అదేం ప్రాబ్లం లేదు. నేనేం చేస్తానంటే స్పెసిఫిక్ ఫోల్డర్ ఒకటి పెట్టుకుంటాను. సో న్యూ ఫోల్డర్ అంటున్నాను. ఇది కొంచెం ఎక్స్ట్రా స్టెప్, మీరు డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. కాబట్టి మీకు కొత్త వాళ్ళకి ఏంటంటే వెతుక్కోవడం కష్టం అవుతుంది. అది అప్లోడ్ చేసిన ఫైల్ పర్టికులర్గా ఫోల్డర్ పెట్టుకొని ఆ ఫోల్డర్లో ఇలా అప్లోడ్ చేసుకున్నారనుకోండి, ఫైల్ అప్లోడ్ ఏది ఇదేననుకుంటా, ప్రివ్యూ చూపిస్తాను. ఇది ఓపెన్ అంటున్నాను. ఓపెన్ అన్న తర్వాత ఏమవుతుంది, ఈ డాక్యుమెంట్ అనేది మన గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ అయిపోయింది. కంప్యూటర్లో గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ అయిపోయింది. మనం సింపుల్గా దీన్ని ఏం చేయాలంటే గూగుల్ డాక్స్లో ఓపెన్ చేయాలి. వర్డ్ కాదు, గూగుల్ డాక్స్. రైట్ క్లిక్ చేయాలి, ఓపెన్ విత్ గూగుల్ డాక్స్ అనండి. అంటే గూగుల్ డాక్స్ అంటే ఏంటి? అది కూడా మైక్రోసాఫ్ట్ వర్డ్ లాంటి వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్, కానీ గూగుల్ వాళ్ళది. వర్డ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళది. ఇందులో ఏమవుతుందంటే పైన ఇమేజ్ ఉంటుంది, కింద తెలుగు టెక్స్ట్. అంటే మనం హిందీలో రాస్తే హిందీ వస్తుంది, తెలుగులో రాస్తే తెలుగు వస్తుంది, ఇంగ్లీష్లో టైప్ చేసింది తెలుగులో టైప్ చేసినా కానీ రాసినా కానీ, ఇంగ్లీష్లో రాసినా కానీ టైప్ చేసినా కానీ, అదంతా కూడా మీకు ఇలా టెక్స్ట్ ఫార్మాట్లోకి వచ్చేస్తుంది. సో ఇది మంచి ఫీచర్, మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. మీరు మళ్ళీ తర్వాత యూజ్ చేసుకోండి ఈ ఫీచర్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? బేసిక్గా సార్ ఇది చాలా క్లారిటీ ఉండాలి అంతే. క్లారిటీ లేకున్నా కానీ ఇస్తుందండి. ఎడిటింగ్ వర్క్ కొంచెం ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా సార్, మళ్ళీ డిలీట్ చేయడమా సార్ దాన్ని? ఒకసారి మనకు రెండు ఇస్తుంది. ఒకటి మనం ఇచ్చిన అంటే కంపారిజన్ పర్పస్. మీరు ఇక్కడ ఒకసారి ఎడిటింగ్ చేసుకున్నారు అనుకోండి, నారాయణ ఇదంతా అవసరం లేదు, మీ దగ్గర ఆల్రెడీ ఫోన్లో ఎక్కడ ఉంటుంది కదా, అది ముందు పెట్టుకొని మీరు ఎడిటింగ్ చేసుకోండి. ఎడిటింగ్ చేసుకున్న తర్వాత ఇది డిలీట్ చేసేసుకోండి ఇంకా అలా. ఓకే అండి. ఓకే సార్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? దీంట్లో ఏమైనా లింక్స్ ఇవ్వచ్చా సార్? సపోజ్ నాకు వర్డ్ లో ఉంటున్నాను, ప్లీజ్ రిఫర్ దిస్ టేబుల్ అని చెప్పేసి ఎక్సెల్ షీట్ లింక్ అలా ఏమైనా ఇవ్వచ్చా సార్? అంటే నాకు ఏంటంటే టేబుల్ చాలా పెద్దగా ఉంటుంది సార్, అంటే ఒక 10 షీట్స్ ఉంటాయి అనుకోండి. సో అంటే మళ్ళీ ఇందులో పెట్టలేం కదా, సో దానికి లింక్ ఇస్తే వాళ్ళు క్లిక్ చేసుకుంటే ఆ షీట్స్ వాళ్ళకి ఓపెన్ అయ్యి. చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇదేదో ఎక్సెల్ ఫైల్ ఉంది కదా, దీన్ని నేను సేవ్ చేస్తాను. దీన్నే లింక్ చూడండి ఎలా అని. ఇక్కడ ఇది ఏం చేస్తున్నా అంటే, మనకి డిలో ఈ క్లాసెస్ ఫైల్ ఉన్నాయి కదా, లేదంటే డిలీట్లో పెట్టేస్తాను. ఇక్కడ డెస్క్టాప్లో నాకు ఒక డిలీట్ ఫోల్డర్ ఉంది, డెస్క్టాప్లో డిలీట్ ఫోల్డర్ ఉంది, ఇందులో పెడుతున్నాను. బుక్ 1 ఉంది, ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇది అయిపోయింది. తర్వాత వర్డ్లోకి వెళ్ళిపోయి ఏదైనా ఇన్ఫర్మేషన్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ హియర్ టు రీడ్ ఆర్ అలా ఏదైనా పెట్టండి. అయితే క్లిక్ హియర్ టు లెర్న్ మోర్,
ఆ నివేదన పెట్టుకోండి. లర్న్ మోర్ అబౌట్ దిస్ డేటా. ఓకే, సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ అన్నాం కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తే ఎక్సెల్ ఫైల్ ఓపెన్ కావాలి. ఓకే, అది ఎలా అంటే ఇక్కడ ఇన్సెట్ లో లింక్ అని ఉంటుంది చూడండి. లింక్ ఇన్సెట్ ట్యాబ్ లో లింక్ అని ఉంటుంది. లింక్ క్లిక్ చేశారనుకోండి మనకి ఇక్కడ ఒక వస్తుంది. నేను మైక్స్ అన్ని మ్యూట్ చేశాను, సౌండ్స్ వస్తున్నాయి. ఓకే, ఎగ్జిస్టింగ్ ఫైల్ ఆర్ వెబ్ పేజ్ ఈ ట్యాబ్ లోకి వెళ్ళిపోయి, ఇది ఎగ్జిస్టింగ్ ఫైల్ కాబట్టి మీరు ఆ ఫైల్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోవాలి. ఇక్కడ డెస్క్టాప్ లో డిలీట్ లో ఉంది ఈ బుక్ 1. ఓకే అనండి, అంతే. సో ఇది ఒక లింక్, క్లికబుల్ లింక్ లాగా అయిపోతుంది. అయితే ఒకటి మీరు గమనించాలి, ఇప్పుడు మీరు వర్డ్ లో ఉన్నారనుకోండి డైరెక్ట్ గా క్లిక్ చేస్తే పని చేయదు. దీన్ని మీరు పీడిఎఫ్ చేశారనుకోండి అప్పుడు క్లికబుల్ లింక్ లాగా పనిచేస్తుంది. సో మరి వర్డ్ లో పని చేయాలంటే ఎలా అంటే మీరు కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయాలి. కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. చూపిస్తాను. సో పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. పీడిఎఫ్ అది ఎక్కడో ఉంటుంది, కిందికి వెళ్తే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉంది సార్, పోయింది. పోయిందా? ఓకే, నేను ఇక్కడ సెర్చ్ చేస్తాను. క్లిక్ హియర్, ఇక్కడ వచ్చింది. సో జస్ట్ క్లిక్ చేస్తే నాకు ఆ ఎక్సెల్ ఫైల్ అనేది ఇప్పుడు ఓపెన్ అయిపోతుంది. మీరు గమనించండి, క్లిక్ చేశాను. అది కొంచెం టైం పడుతుంది, అది లొకేట్ చేసి రీడ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. బట్ అది ఓపెన్. ఇది ఎవరికైనా క్లయింట్ కి షేర్ చేసాం అనుకోండి సార్, ఇదే డాక్యుమెంట్. ఓకే, సో అతనికి ఓపెన్ అవుతుంది సార్ ఇది, ఎందుకంటే ఇది మన సిస్టమ్ లో ఉంది కదా. చెప్తానండి. సో మీరు అటువంటిప్పుడు మీరు ఏం చేయాలంటే, ఓకే సో ఇలా వచ్చింది, మీరు ఆ ఫైల్ని మీ కంప్యూటర్లో కాకుండా మీ డ్రైవ్లో పెట్టాలి. ఓకే, సో అది కూడా నేను చెప్తాను. ఇప్పుడు మీ డ్రైవ్లో పెట్టాలి. ఏ డ్రైవ్లో పెడతారు? వన్ డ్రైవ్లో పెడతారా, గూగుల్ డ్రైవ్లో పెడతారా, మీ ఇష్టం. నేను పెట్టి చూపిస్తాను. చూడండి, ఓపెన్ అయిపోయింది. సో ఇదే ఫైల్ని మీరు బయటి వాళ్ళు పంపించాలంటే మీరు కంపల్సరీ డ్రైవ్లోనే పెట్టాలి. పెట్టిన తర్వాత చూడండి ఎలా అంటే, మంచి క్వశ్చన్ అడిగారండి. మామూలుగా డ్రైవ్లోకి వెళ్ళిపోండి. సో మీ ఇది గూగుల్ డ్రైవ్ కదా, ఇంతకుముందు నేను drive.google.com బట్టి వస్తుందని చెప్పాను కదా. గూగుల్ డ్రైవ్లో పెట్టుకోండి, లేదా వన్ డ్రైవ్లో పెట్టుకోండి. ఇక్కడ కూడా నేను ఆ ఫైల్ మళ్ళీ సేమ్ ప్రొసీజర్లో అప్లోడ్ చేస్తాను. ఇది డిలీట్ అనే ఫోల్డర్లో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ న్యూ ఫైల్ తర్వాత డిలీట్ అనే ఫోల్డర్ ఇక్కడ డిలీట్ బుక్ 1. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, రైట్ క్లిక్ చేసి షేర్ అనండి, తర్వాత కాపీ లింక్ అనండి. అనగానే వెంటనే మీరు అక్కడికి వెళ్ళిపోయి పేస్ట్ చేయకూడదు. ఏం చేయాలంటే మేనేజ్ యాక్సెస్కి వెళ్ళిపోవాలి. మేనేజ్ యాక్సెస్ ఇక్కడ రెస్ట్రిక్టెడ్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా పేస్ట్ చేసి వాళ్ళకి పంపించేస్తే ఓపెన్ కాదు. ఇక్కడ రెస్ట్రిక్టెడ్ తీసేసేసి ఎనీవన్ విత్ లింక్ అని పెట్టి ఇక్కడ వ్యూయర్ ఉంది. మరి వాళ్ళకి మీకు ఎడిటింగ్ పర్మిషన్ ఇస్తారా, కామెంటర్ అంటే జస్ట్ కామెంట్ చేస్తారా అంతే. వ్యూయర్ పర్మిషన్ ఇస్తారా అనేది మీ ఇష్టం. సో వ్యూయర్ పెట్టాలనుకోండి, వాళ్ళు ఏం చేంజెస్ చేయలేదు, జస్ట్ చూస్తారు అంతే. ఎడిటింగ్ కూడా చేయొచ్చు అంటే ఎడిటింగ్ కూడా చేస్తారు. వాళ్ళు అక్కడ ఎడిట్ చేస్తే మీ డ్రైవ్లో ఉన్న ఫైల్లో ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయిపోతుంది. వాళ్ళు మళ్ళీ పంపించాల్సిన అవసరం లేదు రిటర్న్ ఈమెయిల్లో. కానీ సార్ వాళ్ళు ఏమైనా కామెంట్స్ పెట్టారనుకోండి, వాళ్ళ ప్లీజ్ అప్డేట్ హియర్ అని చెప్పేసి వాళ్ళని మీరు ఓపెన్ చేసి చూసినప్పుడు మీకు అప్డేట్ కనిపిస్తుంది. వాళ్ళు కామెంట్ పెట్టాక, వాళ్ళు కామెంట్ పెట్టినప్పుడు వాళ్ళు ఇక్కడ కామెంట్ పెడుతున్నారు అనుకోండి, అదే టైంలో మీరు ఓపెన్ చేస్తే లైవ్ లో చూడొచ్చు వాళ్ళు కామెంట్ ఏం రాస్తున్నారు అనేది. ఎట్ ద సేమ్ టైం మీరు వర్క్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి నేను వ్యూయర్ అని పెడతాను, లేకపోతే ఎడిటర్ అని పెడతాను, పర్లేదు. డన్ అన్నాను. ఆల్రెడీ లింక్ కాపీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనము ఇంకొక లింక్ పెడదాం. ఇది వచ్చేసింది. ఈసారి నేను అది చేంజ్ చేస్తాను. ఓకే, ఇక్కడ పెడతాను. ఇక్కడ ఏంటంటే క్లిక్ హియర్ టు యాక్సెస్ టు ఎడిట్ ద డేటాబేస్ అని పెట్టాను. సో ఇక్కడ లింక్లోకి వెళ్ళిపోయి ఇన్సర్ట్ లింక్ అని ఇక్కడ గమనించండి. ఎగ్జిస్టింగ్ ఫైల్ అంటే కంప్యూటర్లో ఉన్నది. ఇది కూడా కంప్యూటర్లో ఉన్నది, కానీ అది కంప్యూటర్లో ఉన్న ఫైల్ కాదు, వెబ్ పేజ్ రిలేటెడ్ కాబట్టి అడ్రస్ అనేది ఇట్లా పేస్ట్ చేస్తాం. చూడండి,
గూగుల్ డ్రైవ్ కాపీ లింక్ అంటే అడ్రస్ కాపీ అయిపోయింది కదా, దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తాం, ఇలా వస్తుంది. ఇప్పుడు నేను ఇంతకుముందు నేను చెప్పాను కదా, పీడిఎఫ్ చేస్తే డైరెక్ట్గా క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. మీరు వర్డ్ నుంచి ఓపెన్ చేయాలంటే కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. చూడండి, ఇందులో వాళ్ళు ఎడిటింగ్ అనేది చేసేస్తారు ఇంకా. అయితే ఇది ఎక్కడ ఓపెన్ అవుతుంది? ఎక్సెల్లో ఓపెన్ కాదు, గూగుల్ షీట్లో ఓపెన్ అవుతుంది. గూగుల్ ఎక్సెల్ ఓపెన్ అవుతుంది కదా సార్ ఇది? గూగుల్ షీట్స్లో ఓపెన్ అవుతుంది, పర్వాలేదు. మనం ఎందుకంటే గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసి పంపించాం కదా. మీరు వన్ డ్రైవ్లో అప్లోడ్ చేసి పంపించారనుకోండి, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఆన్లైన్ ఉంటుంది, అందులో ఓపెన్ అయిపోతుంది. లేదు వాళ్ళకు డైరెక్ట్గా అక్కడ ఎడిట్ విత్ డెస్క్టాప్ యాప్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే వాళ్ళకు లోకల్ కంప్యూటర్లో ఓపెన్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. కానీ స్టిల్ ఆ ఫైల్ అనేది ఎక్కడ ఉంటుందంటే మీరు షేర్ చేసిన లొకేషన్లోనే ఉంటుంది. కానీ వాళ్ళు ఒక మిస్టేక్ చేసే అవకాశం ఉంది. వాళ్ళకి చెప్పాలి, మీరు డౌన్లోడ్ చేసుకోకండి, అది ఆన్లైన్ ఫైల్, అక్కడే చేంజెస్, అంటే వాళ్ళు కంప్యూటర్ గురించి ఐడియా లేని వాళ్ళకైతే అలా చెప్పండి, లేదంటే అవసరం లేదు. వాళ్ళు డౌన్లోడ్ చేసి ఏమైనా చేంజెస్ చేసేసి మీకు ఆ చేంజెస్ చేసాం చెప్పామని అనుకోండి, వాళ్ళు డౌన్లోడ్లో సేవ్ అవుతుంది. అలా చేయకూడదు, సేవ్ చేయకూడదు, డైరెక్ట్గా సేవ్ మ్యాప్ టైప్ చేసి క్లోజ్ చేయమని చెప్పండి, అంతే. మీరు తర్వాత ఓపెన్ చేసినప్పుడు మీకు అప్డేట్ అనేది కనిపిస్తుంది అలా. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది కన్వర్షన్ కూడా చేసుకోవచ్చా సార్? ఇప్పుడు నమో నారాయణ తన అన్నారు కదా సార్, అది కొంత వాళ్ళకి అర్థం కాదు కదా సార్, అది ఇంగ్లీష్లో కన్వర్షన్ ఏమైనా ఉంటుందా సార్ మీనింగ్? ఇంగ్లీష్లో కన్వర్షన్ అంటే translate.google.com ఓపెన్ చేసేసి అక్కడ పేస్ట్ చేసేసి మీరు అది మ్యాటర్ తీసేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే అది మీకు ఓకే ఐడియా ఉందనుకుంటా, ఇక్కడ ఉంది కదా, మనకి చూపిస్తాను. గూగుల్ డాక్స్, డిలీట్లో ఉన్నట్టు, మై డ్రైవ్లో డిలీట్లో. సో రెండవసారి మీరు ఓపెన్ చేసినప్పుడు మీరు అది ఏం చేస్తారంటే, ఇది కాదనుకుంటా, డైరెక్ట్ మళ్ళీ మీరు ఓపెన్ విత్ గూగుల్ డాక్స్ అంటే ఆటోమేటిక్గా అది కన్వర్షన్ అయిపోయి ఉంటుంది, అక్కడే ఓపెన్ అయిపోతుంది ఇది. సో ఇమేజ్ని ఓపెన్ చేయని అవసరం లేదు, డైరెక్ట్గా ఆ డాక్యుమెంట్, కన్వర్ట్ అయిన డాక్యుమెంట్ మీకు కనిపిస్తుంది, అది ఓపెన్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మీరు అడిగారు కదా, ఇటువంటి స్క్రిప్ట్స్ నాకు ట్రాన్స్లిటరేషన్ అంటాం దాన్ని. మన అక్షరాల్లో టైప్ చేస్తే ట్రాన్స్లిటరేషన్ అంటాం. న్యూ డాక్యుమెంట్ తీసుకొని translate.google.com ఓపెన్ చేసేసి ఇక్కడికి వచ్చి Ctrl+V అన్నారనుకోండి, ఇక్కడ తెలుగు పెట్టుకోండి. తెలుగు పెట్టుకున్న తర్వాత తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి మీరు ట్రాన్స్లేషన్ చేయట్లేదు, ట్రాన్స్లిటరేషన్ చేస్తున్నారు, ఇలా వస్తుంది. దీన్ని తీసుకొచ్చేసేసి కాపీ చేసుకొని మీరు ఇక్కడ పెట్టుకొని, అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు అది ఇది కాదండి, కాపీ కాలేదండి. దీన్ని అదేం సార్ పైన ఏదో వచ్చాయి, Ctrl+C అంటే అయిపోతుంది, Ctrl+C అని ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం ఇలా. అయితే ఇది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకు బ్రేక్ చేసుకోవాలి, కొనసాగుటకు ఎక్కడైతే కావాలో అక్కడ మనం బ్రేక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం ఒక సింగిల్ లైన్లో అలా వచ్చేస్తుంది ఇలా. సో దీన్ని ఏమంటే ట్రాన్స్లిటరేషన్, మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఓకే. సో మరి ఇది ఇలా చేసుకోవచ్చండి. ఓకే అండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? చాలా విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ. మీరు మంచి డౌట్స్ అడుగుతున్నారు, అందరికి కూడా యూస్ఫుల్ గా ఉండే డౌట్స్ లేండి, పర్లేదు. అంటే నాకు ఏంటంటే ఈ ప్రాజెక్ట్ లో చాలా అంటే కంప్లీట్ డాక్యుమెంట్ మీద మైగ్రేషన్ ప్రాజెక్ట్ సార్. అంటే మేము ఈ డాక్యుమెంట్ లో తయారు చేసి వేరే టీం వాళ్ళకి ఇస్తే వారు ఆ టెక్నాలజీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలన్నట్టు. డాక్యుమెంట్ షుడ్ బి వెరీ వెరీ గుడ్ అన్నట్టు, అందుకని. అంటే మాకేమో అలవాటు లేదు. పర్లేదు, టూల్స్ అండ్ ఫీచర్స్ మీరు తెలుసుకొని అది ప్రాక్టీస్ చేస్తూ యూజ్ చేస్తారంటే మీకు వర్క్ అనేది ఒక గంటలో చేసే పని కొన్నిసార్లు నిమిషాల్లో చేసేయచ్చు. అదే సార్, ఇప్పుడు మీరు ఇమేజ్ ఉంది కదా సార్, డైరెక్ట్ గూగుల్ డ్రైవ్ లో పెట్టేసుకొని అది కొట్టేస్తే అయిపోతుంది సార్, అది జస్ట్ ఒక 2 minutes లో అయిపోతుంది. అంతే, అందరికీ కూడా యూస్ఫుల్ ఉంటుంది. సరే అండి, మరి ఈరోజు సెషన్ ఏం చేద్దాం మనం. ఈ రేపు ఏం వారం, రేపు ఇంకా ఉంటుంది కదా, శనివారం అయితే ఓకే, మనం ఇంకా వీక్ మధ్యలోనే ఉన్నాం. ఓకే ఓకే, అంటే నేను ఇక్కడ వేరే కంట్రీలో ఉన్నాను కాబట్టి నాకు కొంచెం కన్ఫ్యూజన్ వారాలు. ఓకే ఓకే.
మాకు ఇక్కడ హాలిడేస్ వేరే రోజు ఉంటాయి. ఓకే. మనం రేపటి క్లాస్లో కలుద్దాం. బాయ్. ఓకే.